బ్రేకింగ్ న్యూస్ మెస్సీ కోల్కతా ఈవెంట్ పై అభిమానుల ఆగ్రహం. కోల్కతాలో జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. 5,000 చొప్పున టికెట్లు కొనుగోలు చేసిన 50 నుంచి 60,000 మంది అభిమానులు 4 నుంచి 5 గంటల పాటు వేచి చూసినా వారికి లభించింది మాత్రం కేవలం కొన్ని క్షణాల దర్శనమే. 6 గంటలకే స్టేడియానికి చేరుకున్న అభిమానులు తర్వాత 3 నుంచి 4 గంటల పాటు డాన్సులు, పాటలు, అనవసర కార్యక్రమాలు మాత్రమే చూశారు. 11 నుంచి 11:15 మధ్యలో మెస్సీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యారు. అయితే మెస్సీ స్టేడియం చుట్టూ ఒక్క రౌండ్ మాత్రమే తిరిగి ఏ మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయారు. పెనాల్టీ షాటౌట్ ఉంటుందని అభిమానులు ఆశించారు. అది కూడా జరగలేదు. మెస్సీకి మైక్ కూడా ఇవ్వలేదు. ఒక్క మాట కూడా అభిమానులతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్టేడియం మొత్తం మీడియా, రాజకీయ నాయకులు, పోలీసులతో అత్యంత ఓవర్ క్రౌడెడ్ అయింది. షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగోలీ, ఇతర సెలబ్రిటీలు ఎవరూ కనిపించలేదు. ఈవెంట్ ముగిసిన సమయం 12 గంటలు. అయితే షెడ్యూల్ ప్రకారం ఇది 1:30 వరకు కొనసాగాలి. దీంతో అభిమానుల సహనం తగ్గిపోయింది. వి వాంట్ మెస్సీ అనే నినాదాలు మొదలయ్యాయి. వాటర్ బాటిళ్లను, సీట్లను గ్రౌండ్ లోకి విసిరేసి బారికేడ్లను ధ్వంసం చేశారు. గ్రౌండ్ మొత్తం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అభిమానులు చెప్పింది ఏంటంటే ఇది మెస్సీ తప్పు కాదు, పూర్తి బాధ్యత నిర్వాహకులదే. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే మెస్సీని చూడడానికి 5,000 రూపాయల టికెట్ పెట్టుకుని దాదాపు 50 నుంచి 60,000 మంది వెళ్తే వాళ్ళకి దొరికింది మెస్సీ దర్శనం మాత్రమే.